హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్లో పల్లీ పకోడీ. ఈ పల్లీ పకోడీని కరకరలాడే విధంగా ఇంట్లోనే ఈజీగా కేవలం 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పల్లీ పకోడీ తయారు చేసుకోవటానికి నేనైతే 2 కప్పుల పల్లీలు తీసుకున్నాను. మంటను సిమ్లో ఉంచుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఈ పల్లీలను ఫ్రై చేయాలి. మనం బేకరీ స్టైల్లో ఈ పల్లీ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నామంటే ఈ పప్పులు లోపల వరకు వేగిపోయి మనకి తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి. మీకు కావాలంటే వీటిని డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసామంటే టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. మనకి పల్లీలు అనేవి ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కొంచెం చల్లారనివ్వాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం 2 కప్పుల పల్లీలు తీసుకున్నాం కదా, ఒక 1/2 కప్ శనగపిండిని తీసుకుంటే సరిపోతుంది. ఈ పిండిని కొంచెం మనం ఇలా జల్లించుకున్నామంటే ఇందులో ఏమన్నా బరకుంటే అది ఈ జల్లెడలోకి వచ్చేస్తుంది. ఈ పకోడీ మనకి క్రిస్పీగా రావటం కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని వేసుకోవాలండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీరు తినే స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వేయించి పౌడర్ చేసుకున్న జీరా పౌడర్ వేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు, లేదంటే ఫుడ్ కలర్ స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ పల్లీలకు పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఒకవైపు ఈ పిండిని కలుపుకుంటూ మరొక వైపు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. అప్పుడు మనం పిండి కలుపుకునేసరికి ఈ ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పిండిలో ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 1/4 కప్పు వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేస్తా కలపకూడదండి. ఎక్కువ ప్రెస్ చేసామంటే మనకి పల్లీలు అనేవి విరిగిపోతాయి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పొడి పొడిగా ఈ పిండిని కలుపుకోవాలి. చూడండి, మనం తీసుకున్న పిండి అనేది ఈ పల్లీలకి కరెక్ట్గా సరిపోయింది. ఈ పిండి అనేది ముద్దయ్యేలాగా కాకుండా పల్లీలకు పట్టే విధంగా ఇలా పొడి పొడిలాడుతూ కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయింది. కొంచెం కొంచెంగా వీటిని తీసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకునేటప్పుడు ఇలా దూరంగా పొడి పొడిలాడుతూ వేసుకున్నామంటే పల్లీలు అనేవి అంటుకోకుండా మనకి బేకరీ స్టైల్లో పల్లీ పకోడీ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇవి ఫ్రై అయిపోతాయి. హై ఫ్లేమ్లో ఉంచామంటే పల్లీలు అనేవి కలర్ చేంజ్ అయ్యి మనకి పల్లీ పకోడీ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ఈ పల్లీ పకోడీని వేసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటన్నింటినీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకునేటప్పుడు కొంచెం దూరంగా వేసుకున్నారంటే పల్లీలు అనేవి లోపల వరకు క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఈ పకోడీ చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే మనకి ఒక 20 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. ఇవి తీసేటప్పుడు కొంచెం మెత్తగా ఉన్నట్టే అనిపిస్తాయి, కానీ తీసి చల్లారిన తర్వాత చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తాయండి. మనం రెడీ చేసుకున్న పల్లీ పకోడీని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకును కొంచెం ఫ్రై చేసుకొని ఈ పకోడీ పైన వేసుకున్నామంటే మనకి బేకరీ స్టైల్ పల్లీ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. మీ పిల్లలు ఇంటికి రాగానే ఇలా హెల్తీగా స్నాక్స్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.